అందరికీ ప్రైజ్లాడండి. 10 ప్రశ్నలు. ఈ క్రింది వాటిని జతపరుచుట. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిని జతపరచుము. నెంబర్ 1 తిష్బీయుడు, నెంబర్ 2 నరపుత్రుడు, నెంబర్ 3 వ్యవసాయ రైతు, నెంబర్ 4 పశువుల కాపరి, నెంబర్ 5 శాపగ్రస్తురాలు. వీటికి ఆపోజిట్గా ఏ యెజబేలు, బి ఎలీషా, సి ఆమోసు, డి ఏలియా, ఈ యెహెజ్కేలు. దయచేసి ఈ క్వశ్చన్కు ఆన్సర్ మీ కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. సమయం ఉంటుందండి. జాగ్రత్తగా ఆలోచించి ఈ క్రింది వాటిని జతపరచగలరు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్రింది వాటిని జతపరచుము. 1 కుమారులు, 2 కుమార్తెలు, 3 జనమ, 4 అరీయేలుకు, 5 విశ్రాంతి దినము. ఆపోజిట్గా ఏ శ్రమ, బి నీవిక కన్నీళ్లు విడువవు, సి వ్యాపారం చేయకు, డి ఎదిగిన మొక్కలు, ఈ మూల కంబములు. వీటిని మీరు జతపరిచి జవాబులు కామెంట్ బాక్స్లో రాయగలరు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్రింది వాటిని జతపరచుము. నంబర్ 1 దుఃఖ దినములు, నంబర్ 2 అంగలార్పు, నంబర్ 3 ఇక్కట్టులో నుండి, నంబర్ 4 పాపులతో నా ప్రాణము, నంబర్ 5 యెహోవా వాక్కు. దీనికి ఆపోజిట్గా ఏ విడుదల, బి చేర్చకుము, సి నిర్మలము, డి నాట్యము, ఈ సమాప్తము. వీటిని జతపరిచి జవాబు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. నంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వాటిని జతపరచుము. ఇందులో నంబర్ 1 అలసిన వానికి, నంబర్ 2 విశ్వసించువాడు, నెంబర్ 3 అతిక్రమ క్రియను, నంబర్ 4 దోషములను బట్టి, నంబర్ 5 పొందిన దెబ్బలు. దీనికి ఆపోజిట్గా ఏ స్వస్థత, బి కలవరపడడు, సి నెమ్మది, డి నలగగొట్టబడెను, ఈ గాయపరచబడెను. వీటిని జతపరిచి వీటి యొక్క జవాబు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్రింది వాటిని జతపరచుము. ఇందులో నంబర్ 1 శ్రద్ధ గలవాడు, నంబర్ 2 బద్ధకముగా పనిచేయువాడు, నంబర్ 3 భక్తిహీనుల ఇల్లు, నంబర్ 4 నీతిమంతుని ఇల్లు, నంబర్ 5 జ్ఞానవంతురాలు. వీటికి ఆపోజిట్గా ఏ ఇల్లు కట్టును, బి నిర్మూలము, సి గొప్ప ధననిధి, డి దరిద్రుడు, ఈ ఐశ్వర్యవంతుడు. వీటిని జత చేసి ఆన్సర్లు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. సమయం చాలా ఉంటుందండి. జాగ్రత్తగా జతపరిచి వీటి యొక్క జవాబులు మీ కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.
క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్రింది వాటిని జతపరచుము. నంబర్ 1 వచ్చి దొంగ త్రాసు, నంబర్ 2 సరి అయిన గుండు, నంబర్ 3 యోగ్యురాలు, నంబర్ 4 అహంకారము, నంబర్ 5 నెనరు గల స్త్రీ. వీటికి ఆపోజిట్గా ఏ కిరీటము, బి ఘనత, సి అవమానము, డి హేయము, ఈ ఇష్టము. వీటిని జతపరిచి జవాబులు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింది వాటిని జతపరచుము. ఇందులో నంబర్ 1 నా కృప, నంబర్ 2 భీతి, నంబర్ 3 నీకు విరోధముగా, నంబర్ 4 పొందిన దెబ్బలు, నెంబర్ 5 సృష్టికర్త. వీటికి ఆపోజిట్గా ఏ వర్ధిల్లదు, బి స్వస్థత, సి భర్త, డి దూరముగా, ఈ విడిచిపోదు. మరి వీటిని జతపరిచి దీని యొక్క జవాబులు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. వీటి యొక్క జవాబులు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 ఇది క్వశ్చన్ మాత్రమే, ఇది జతపరచుట కాదు. క్వశ్చన్ వచ్చి అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయెను అని అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరి గురించి ఎవరికి చెప్పుచున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరి గురించి ఎవరికి చెప్తున్నాడు? ఈ యొక్క జవాబుని కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ప్రతి ప్రశ్న కూడా జాగ్రత్తగా చదివి దాని యొక్క జవాబును మీ యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 ఇది కూడా క్వశ్చనేనండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను యేసుక్రీస్తు పారజూచి ప్రత్యేకంగా ఎవరి యొక్క కానుకను అంగీకరించెను? మరొకసారి చదువుతున్నాను క్వశ్చను. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్నటువంటి ధనవంతులను యేసుక్రీస్తు పారజూచెను, అయితే ప్రత్యేకంగా ఎవరి కానుకను అంగీకరించెను? దీని యొక్క జవాబు మీ కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. దీని యొక్క జవాబు మీ యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. క్వశ్చన్ నెంబరు 10 లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ ప్రశ్న క్వశ్చన్ నెంబరు 10 లాస్ట్ ప్రశ్న. ఇది కూడా ప్రశ్నేనండి. క్వశ్చన్ టైంలో ప్రశ్న. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నానని యోహాను సువార్త 19:28 ఉంది వాక్యము. మరి ఈ వాక్యంలోని పరమార్థము అంటే మనకి ఒక వాక్యం ఉందంటే దానికి రిలేటెడ్గా మనం చూస్తాం కాబట్టి ఈ యొక్క మాటలోని పరమార్థం ఇదే. యోహాను సువార్తలో ఒక స్త్రీ ఆ యొక్క పరమార్థాన్ని నెరవేర్చిన స్త్రీగా ఉంది. ఆ స్త్రీ ఎవరో పేరు చెప్తే దాని యొక్క జవాబు సరి